వెల్కమ్ టు పొలిటికోస్. తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట యందు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనవి. ప్రస్తుతం ఈ కళాశాలను శామర్పేటలో నిర్వహిస్తున్నారు. ఏ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయో ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్ మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నేను ప్రిన్సిపల్ జగద్గిరిగుట్ట డాక్టర్ ఇష్రత్. మీకు తెలియజేయండి నేను ఏమనగా మా వద్ద డిగ్రీ కోర్సులకి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీని అర్హత 10+2 పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్లో 55% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. వాళ్ళందరూ అర్హులే. అండ్ ఇంకా ఇన్కమ్ ఏమో రూరల్ ఏరియాస్లో 1.5 lakh అండ్ అర్బన్లో 2 lakhs అయ్యి ఉండాలి. మా వద్ద కోర్సులు బీఎస్సీ బీకామ్ 2 కూడా ఉన్నాయి. బీఎస్సీలో మాకు ఎంఎస్సిఎస్, ఎంఎస్డిఎస్, బీజెడ్సి, ఎంజెడ్సి అండ్ బీకామ్లో బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు మాకు ఈ గ్రాడ్యుయేషన్ కోర్స్తో పాటు మేము కోడింగ్ ఒక ఉచిత శిక్షణ కూడా అందరికీ ఆల్ గ్రూప్స్కి ఇస్తున్నాము. ఇంకా మా దగ్గర ఉన్న సదుపాయాలు అన్నీ ఉచిత శిక్షిత సదుపాయాలు మేము ఇస్తున్నాము. ఇందులో బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు ఆహారం కూడా మేము 3 times ఫుడ్ విత్ స్నాక్స్, డిఫరెంట్ డైట్ మెనూతో మేము అంటే ప్రోటీనియస్ ఫుడ్ వాళ్ళకి అందజేస్తున్నాము. ఇంకా సిక్ ఏమైనా మా వద్ద హాస్పిటల్ డాక్టర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఏమైనా సిక్ ఉన్నా కానీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ మా దగ్గర ఇంకా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ యూనిట్లు కూడా ఉన్నాయి. మా 30 డిగ్రీ కాలేజెస్లో మా దగ్గర మాత్రమే ఎన్సిసి యూనిట్ ఉంది. సో మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎన్సిసి వల్ల మీకు యూ విల్ గెట్ ద బీ సర్టిఫికేట్ విచ్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ ఫ్యూచర్. పీజీకి వెళ్ళడానికి కానీ లేకపోతే ఉద్యోగాలకు కానీ మీకు ఉపయోగపడుతుంది. సో ఇది ఒక మంచి అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. డిగ్రీ పూర్తయి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా మేము ప్లేస్మెంట్ సౌకర్యం ఇప్పిస్తున్నాము. సైన్స్ గ్రూప్ వాళ్ళకి కానీ ఆర్ట్స్ కానీ మేము వాళ్ళకి డిఫరెంట్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పించి వాళ్ళకి ట్రైన్ చేసి ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి వాళ్ళకి వాళ్ళ మెరిట్ బేస్ మీద వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద మేము ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా పోయిన సంవత్సరం బ్యాచ్ కానీ దానికంటే ముందు సంవత్సరం బ్యాచ్ కానీ చాలామంది 70% స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్ విత్ బేసిక్ గ్రాడ్యుయేషన్ ఇట్ సెల్ఫ్. సో ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు వదులుకోకూడదు అని నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చి మా కళాశాలలో జాయిన్ అవ్వండి. ఇట్ ఈస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. నమస్కారం, నా పేరు డాక్టర్ స్రవంతి, తెలుగు లెక్చరర్, జగద్గిరిగుట్ట డిగ్రీ కాలేజ్ మాది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట శామీర్పేటలో ఉంది కళాశాల. మేము దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 1వ తారీఖు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. దీనికి చివరి తేదీ వచ్చేసి 23వ తారీఖు. మా దగ్గర కోర్సులు బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బీజెడ్సి, ఎంజెడ్సి, ఎంఎస్సిఎస్, ఎంఎస్డిఎస్ మా కోర్సులు. అలాగే మా దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారంతో పాటు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని మా దగ్గరికి వచ్చినట్లయితే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. వీటితోటి మేము అప్లికేషన్లు స్వీకరిస్తాము. మా దగ్గర సీట్లు వచ్చేసి ఎస్సీ విద్యార్థులకు 30 సీట్లు, బీసీ విద్యార్థులకు 5 సీట్లు, ఎస్టీ విద్యార్థులకు 2 సీట్లు చొప్పున మొత్తం 40 సీట్లు కేటాయించడం జరుగుతుంది. అయితే మా దగ్గర వసతి, ముఖ్యంగా వసతి సదుపాయాలకు వచ్చినట్లయితే ఇది గురుకుల డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్, అంటే హాస్టల్ వసతి కూడా మా దగ్గర ఉంటుంది. ఈ వసతిలో భాగంగా మేము పాఠ్యపుస్తకాలు ఇస్తాము, నోట్బుక్స్ ఇస్తాము, విద్యార్థులకు యూనిఫామ్లు ఇస్తాము. యూనిఫామ్లతో పాటు షూస్, దుప్పట్లతో సహా, ప్లేట్, గ్లాస్తో సహా మా దగ్గర ప్రొవైడ్ చేస్తాము. ఇది గవర్నమెంట్ ఉచితంగా ప్రత్యేకంగా విద్య కోసం వెనకబడిన విద్యార్థులందరినీ ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసింది. గత 30 సంవత్సరాల పైన నుండి ఈ స్కూల్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు డిగ్రీ కాలేజీలు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి డిగ్రీ కాలేజీలు ప్రారంభమైనాయి. అయితే ఇంకా మా దగ్గర వార్షిక ఆదాయం వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకైతే
1,50,000, అలాగే పట్టణ ప్రాంతం వాళ్ళకైతే 2 లక్షల చొప్పున ఆదాయ సర్టిఫికెట్లో ఉన్నట్టయితే వారిని మేము మా కళాశాలలో చేర్చుకుంటాము. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు బీకామ్ అంటే డిగ్రీ లెవెల్ అంటేనే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకోవాలనుకుంటాము. డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇక్కడ ఏంటంటే మనకు చుట్టుపక్కల చూసుకున్నా కానీ చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మన దగ్గర చదివిన పిల్లలు మినిమం బేసిక్ లెవెల్ ఆఫ్ శాలరీస్ తోటి మాకు అవుట్ గోయింగ్ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే లాస్ట్ 6 monthsలో మేము ప్లేస్మెంట్స్ ఇప్పించడం కూడా జరుగుతుంది. చాలా వరకు చాలామంది పిల్లలు అంటే వాళ్ళు ఏంటంటే మినిమం బిలో పావర్టీ నుండి వచ్చిన పిల్లలు కాబట్టి మినిమం ప్లేస్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే 2.8, 3 కొంతమంది 4 lakhs ఆనం ఉండేటట్టు కూడా ప్లేస్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ ఆరోగ్యం పరంగా చూసుకున్నా కానీ మనకు 24/7 హెల్త్ ఫెసిలిటీ ఉంటుంది. వీటితో పాటు ఈ మధ్య కాలంలో అలుగువర్షిని మేడం గారు వచ్చిన తర్వాత కొత్తగా ఏం చేశారని అంటే వీటితో పాటు కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్, ఎందుకంటే ఏ డిగ్రీస్ చేసినప్పటికి కూడా సర్టిఫికేట్స్ కోర్సెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. సర్టిఫికేట్ కోర్సెసే మనకు ఒక్కొక్కసారి చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి కానీ లైఫ్ ప్లాన్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి కదా, అలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యోగా అనేది కూడా ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీస్, క్రీడలు వీటికి సంబంధించి కూడా సమయం కేటాయిస్తారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి కోర్సు అంటే మనకు ఉన్నటువంటి కోర్సులలో బీకామ్, BA, CA ఇలా కోర్సులు ఉన్నాయి కదా, మొత్తం మేము ఇవన్నీ మెన్షన్ చేసాము, పాంప్లెట్ కూడా ఇచ్చాము. ఈ కోర్సులలో ఈచ్ కోర్స్కి 40 seats కేటాయిస్తారు. ఈచ్ కోర్స్కి అంటే ఓవరాల్గా మాకు ఫస్ట్ ఇయర్లో 280 మంది పిల్లల్ని మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఇంకొక అదృష్టం ఏంటంటే అందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్, PhDs అయిపోయిన వాళ్ళు, మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మేమందరూ విద్యార్థినులని, తల్లిదండ్రులని, తర్వాత తెలిసిన వాళ్ళని కోరుకునేది ఏంటంటే మీరు వచ్చి దీన్ని హ్యాపీగా సంతోషంగా స్వీకరించి ఈ సదుపాయాన్ని స్వీకరించి మీ కోర్సెస్ని కూడా కంప్లీట్ చేసుకోవాలని, మంచి ప్లేస్మెంట్స్తో బయటకు వెళ్ళాలని పిల్లల్ని కోరుకుంటున్నాం. ఇక్కడ విద్యార్థులకు ప్రత్యేకంగా రాత్రి సమయంలో కూడా నైట్ స్టడీ అవర్స్ ఉంటాయండి. 8 నుంచి 9 వరకు టీచర్ల పర్యవేక్షణలో విద్యార్థులందరూ కూడా స్టడీ అవర్లో పాల్గొంటారు. అంతేకాకుండా పొద్దున్నే వీళ్ళకి బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజులు ఉంటాయి, యోగాలు ఉంటాయి, జిమ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా NSS, NCC అనే మంచి జాతీయ కార్యక్రమాలను కూడా మా కళాశాలలో మేము రూపొందించాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ NCC, NSSలో పాల్గొనే విద్యార్థులు కూడా ఉంటారు ఇక్కడ. ఇంకా మా దగ్గరకు చెప్పుకోవాలి అంటే అతి ముఖ్యంగా ఏంటంటే చాలా సేఫ్టీ ఉంటుంది. అమ్మాయిలు ఎక్కువగా ఇక్కడ చదివేదంతా అమ్మాయిలు. మేము ఉంటాము. అలాగే వాళ్ళకి ఇంతకుముందు ఫోన్ సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడు డిగ్రీ లెవెల్లో పిల్లలందరూ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా తప్పనిసరిగా ఫోన్ అవసరం పడుతుంది కాబట్టి అందులో భాగంగా వాళ్ళకి సెల్ ఫోన్ కూడా మేము అలౌ చేసాము. వాళ్ళు సెల్ ఫోన్ వాడుకుంటూ అలాగే చక్కటి ల్యాబ్ సౌకర్యాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. మా దగ్గర కనీసం 4 నుంచి 5 ల్యాబులు ఉన్నాయండి. 100, 150, 200 వరకు మా దగ్గర కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. అలాగే లైబ్రరీ ఇవి 24 గంటలు మాకు 24/7 ఉంటాయండి. విద్యార్థులకు ముఖ్యంగా గ్రూప్స్ రాసే వాళ్ళకు, SI, కానిస్టేబుల్ ఏ జాబ్ రాయడానికైనా కావాల్సిన కాంపిటేటివ్ బుక్స్ మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఆ బుక్స్ని 24/7 పిల్లలు చదువుకునే అవకాశం కల్పించేటట్టుగా మేము చేశాము. ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ లెవెల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తారు పిల్లలు. అలా మా దగ్గర కానిస్టేబుల్ పోస్ట్ వచ్చి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మా ఎంకరేజ్మెంట్ తోటి, టీచర్స్ కోఆపరేషన్ తోటి, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేటర్ కోఆపరేషన్ తోటి వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటుందంటే చాలామంది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి జాబ్ వచ్చి కొట్టుకొని వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు. అది ఒకటి సంతోషకరం. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ ఏమైనా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మేము 100% ఆ పిల్లలు ముందుకెళ్ళాలి, జాబ్ చేయాలి అనే ఉత్సాహంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. డిగ్రీ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి సజెషన్స్ ఇస్తారు ప్రతి దాంట్లో. అందరూ కూడా PhD చేశారు, అందరు TSPSC ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎలా చదవాలి ఏంటి అనేది మేము వాళ్ళతో పాటు 24/7 ఉండడం వల్ల వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో కూడా సరి అయిన అవగాహన కల్పిస్తూ ఎంకరేజ్మెంట్ అనేది 100% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాస్టల్ అనగానే చాలామంది పేరెంట్స్ మా పిల్లలకి ఫుడ్ ఎట్లా ఉంటుందో అని చెప్పి భయపడి చేర్పించడానికి కొంచెం ఆలోచిస్తుంటారు. ఆ విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. మా దగ్గర న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందండి. తప్పనిసరిగా పొద్దున్నే వాళ్ళకి బూస్ట్ మిల్క్ లేకపోతే రాగి జావా, బెల్లం కలిపిన రాగి జావా ఇస్తాము. వాటికి తోడు టిఫిన్లు, రకరకాల టిఫిన్లు మన దగ్గర బోండా, ఇడ్లీ, చపాతి, పూరి ఇలా
రైస్ ఐటమ్స్కి వచ్చేసి కిచిడి, జీరా రైస్ ఇట్లాంటి ఐటమ్స్ అన్ని మేము పెడతాము. వారంలో ఒకసారి చికెన్ ఉంటుంది, నెలలో 2 సార్లు మటన్ ఉంటుంది. మొత్తం నెల మొత్తంలో ఎగ్స్, ప్రతిరోజు గుడ్డు ఉంటుంది. అలాగే ఒక బనానా ఉంటుంది. వాళ్ళు తినే అన్నంలో సాంబారు, వాటితో పాటు నెయ్యి, పెరుగు, రోజుకి 2 రకాల కూరలు, ఈవినింగ్ స్నాక్స్, ఈవినింగ్ సాయంత్రం టైంలో వాళ్ళకి అటుకులు, బొబ్బర్లు, పెసర్లు, ఇలా మంచి మంచి ఎవరైనా రక్తహీనత ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి పల్లి పట్టీలు, కొబ్బరి లడ్లు, ఇట్లా మేము వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ని తప్పనిసరిగా అందిస్తాం. కాబట్టి మా కళాశాలలో చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ, ఇంటర్ పూర్తయిన అమ్మాయిలంతా కూడా దీంట్లో జాయిన్ కావడానికి అర్హులండి. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెనుకబడినటువంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇంటర్ పూర్తయి చదివించడానికి స్తోమత లేక డిగ్రీ చేయించని పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి బాధ అవసరం లేదు. గవర్నమెంట్ స్వతహాగా తమ సొంతంగా డబ్బులు పెట్టి విద్యార్థుల్ని చదివిస్తుంది కనుక మీరు ఏ ఆలోచించకుండా ధైర్యంగా మీరు ఒక్క రూపాయి కూడా మీ చేతి నుండి పెట్టకుండా ఈ డిగ్రీ కళాశాలలో చేరొచ్చండి. షామీర్పేటలో మీకు కళాశాల ఉంది. మంచి సదుపాయాలతో కూడుకున్నది. భోజన సదుపాయాలు కూడా మీకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఈ కళాశాలలో జాయిన్ అయ్యి మంచి సదుపాయాలను వినియోగించుకోండి. మేము కల్చరల్, అలాగే స్పోర్ట్స్ లాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తాము. 3వ సంవత్సరం అయిపోయేలోపు చక్కటి ప్లేస్మెంట్స్ తోటి మీరు ఏదో ఒక చిన్నపాటి ఉపాధి అవకాశాలని మేము కల్పిస్తున్నాము. చక్కటి నిపుణులు మా దగ్గర మీకు గైడ్ చేయడానికి చాలామంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు గైడెన్స్ పొంది బయటికి వెళ్ళే టైంకి మీరు ఒక కనీసం 20 నుంచి 30 వేల శాలరీస్ తోటి మంచి ఉద్యోగాలలో జాయిన్ అయ్యేటట్టుగా మేము అన్ని రకాలుగా మేము కృషి చేస్తూ ప్రతి టీచర్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మన కళాశాలలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన కళాశాల ఎక్కడో లేదు. మీరు ఒక్కసారి సందర్శిస్తే మీ కళాశాలలో సదుపాయాలన్నీ తెలుస్తాయి. మంచి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ తోటి మన దగ్గర ఉంటుంది. అలాగే గ్రంథాలయ, మంచి లైబ్రరీ సౌకర్యాలు కూడా ఉంటాయి. తప్పనిసరిగా రండి, చూడండి. చూసిన తర్వాత మీ కళాశాలలో కావాల్సిన కోర్సులు మీరు జాయిన్ అయ్యి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు స్వాతి. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీలో చదువుతున్నాను, కంప్యూటర్ అప్లికేషన్స్. ఇక్కడ మా కాలేజ్లో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్గా ఇంటర్ అయిపోయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలానే ఇక్కడ చాలా పిహెచ్డి చేసిన వాళ్ళు టీచర్స్ చాలా బాగా చదివిపిస్తారు. అలానే స్టూడెంట్స్కి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు నేను ఎన్సీసీ స్టూడెంట్ ఇక్కడ. ప్లస్ ఇక్కడ టైం టు టైం ఫుడ్ పెడతారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ దాంట్లో ఏం ప్రాబ్లం రాదు. అండ్ స్టడీ అవర్స్ కూడా ఉంటాయి మనకి. లైబ్రరీస్, ల్యాబ్స్ అన్నీ ఉంటాయి. ల్యాబ్స్లో కూడా మనకు కొత్తవి నేర్పిస్తారు. ఎక్సెల్ అలాంటివి ఇంకా కొత్తవి. నా పేరు అర్చన. నేను బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ నేను టీఎస్డబ్ల్యూ ఆర్టీసీ జగద్గిరిగుట్ట కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ చాలా బాగా ఫెసిలిటీస్, స్టడీస్ బాగుంటాయి. ఇక్కడ టైం టు టైం ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. ఇక్కడ మార్నింగ్ డైలీ గేమ్స్ ఆడిపిస్తారు. మన గ్రౌండ్ ఉంటుంది. ఇంకా బుక్స్, మనకి లైబ్రరీస్ ఉన్నాయి చదువుకోనికి. గేమ్స్ ఆడుకోనికి చాలా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్స్ ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో స్టడీస్ ఇక్కడ బాగుంటాయి. ఫ్యూచర్ కెరియర్స్ గైడెన్స్ కూడా మేడమ్స్ వాళ్ళు ఇక్కడ చాలా గైడ్ చేస్తారు. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. గురుకుల విద్య అనగా విద్యార్థులే గురువుల వద్దకు వెళ్ళి అభ్యసించేది. ఇది మన భారతదేశం యొక్క ప్రాచీన విద్యా వ్యవస్థ. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు స్థాపించి పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలలు నడిపిస్తున్నది. అందులో భాగంగా జగద్గిరిగుట్టలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను స్థాపించారు. అందులో ప్రవేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ 55% పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకొని నేరుగా జాయిన్ కావచ్చు. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.